ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం ఇన్ఫినిక్స్ GT30 Pro మొబైల్ ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రతిసారి లాగానే ఇన్ఫినిక్స్ వాళ్ళు చాలా మంచి ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు. జనరల్ గా GT సిరీస్ అనేది గేమింగ్ ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేస్తూ ఉంటారు. బాక్స్ కలర్ కూడా మనకు డిఫరెంట్ గా ఉంటుంది. జనరల్ గా వీళ్ళ మొబైల్స్ అనేవి గ్రీన్ కలర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇది మనకు బ్లాక్ కలర్ బాక్స్లో ఉంది. ప్రజెంట్ నా చేతిలో 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంది. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు ఇలా మొబైల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే సేమ్ టు సేమ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక బ్యాక్ కేస్ ఉంది. కాకపోతే ఇది ఓన్లీ వైట్ కలర్లో కాకుండా కొంచెం మనకు గ్రేష్ కలర్లో కనిపిస్తుంది. లోపల వైపు మనకు USB to Type-C కేబుల్తో పాటు 45 వాట్ ఛార్జర్, నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. మరి ప్రజెంట్ నా చేతిలో డార్క్ ఫ్లేర్ కలర్లో ఈ మొబైల్ ఉంది. మీరు డిజైన్ చూడొచ్చు, చాలా బాగుంది. అంటే ఒక గేమింగ్ ఫోన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. లైట్ వెయిట్ కూడా కనిపిస్తుంది. దాదాపు ఒక 186-189 గ్రామ్స్ వరకు అయితే ఈ మొబైల్ ఉంటుంది. ఇక్కడ మీరు కెమెరా మోడ్యూల్ డిజైన్ చూసినట్టయితే ఇది కూడా మనకు డిఫరెంట్ కనిపిస్తుంది. చుట్టూ మనకు ఇక్కడ ఒక రెడ్ కలర్ లాంటి కోటింగ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ పవర్ ఆన్ బటన్ కూడా మనకు రెడ్ కలర్లో ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్ ఇచ్చారు. పై వైపు స్పీకర్ గిల్స్, కింది వైపు స్పీకర్ గిల్స్, ఇంకొక వైపు ఎటువంటి బటన్స్ లేవు. కింది వైపు మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఈ సిమ్ ట్రైన్ మనం బయటికి తీసి చూద్దాం. ఇందులో మనం 2 సిమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ లేదు. నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఇక్కడ మనకు స్పీకర్ గిల్స్, Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ బల్కీ కనిపించట్లేదు. సో మరి దీనిలో 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మొబైల్ కంపెనీస్ అనేవన్నీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ స్లిమ్ మొబైల్స్ తీసుకొని రావడంలో ఎక్కువ దృష్టి చూపిస్తున్నాయి. సో అదే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. మరి మొబైల్ ఆన్ అయిన వెంటనే వెనకాల మనకు RGB లైటింగ్ కనిపిస్తుంది. చూడండి, ఒక గేమింగ్ ఫోన్లో వచ్చే RGB లైటింగ్ ఎలాగైతే ఉంటుందో అలా కనిపిస్తుంది. మరి ఇటువంటి లైటింగ్ అనేది మీకు ఇంకా వేరే ఏ బ్రాండ్లో కనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఇక నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. మరి మొబైల్ బూట్ అయిపోయింది. దీనిలో ఏమైనా బ్లోట్వేర్స్ ఉన్నాయంటే లేవు, బ్లోట్వేర్స్ కనిపించట్లేదు. మనం అంతకుముందు చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ మొబైల్ చాలా ఎక్కువగా బ్లోట్వేర్స్ వచ్చేవి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు వీళ్ళు. ముందు వైపు మనకు డైనమిక్ బార్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకు బెజిల్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సెంటర్ పంచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. నామ మాత్రం బెజిల్స్ ఇచ్చిన కారణంగా స్క్రీన్ టు బాడీ రేషియో ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వస్తుంది. ఇంకొక 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. 3 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ రిజిస్టర్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఫాస్ట్గానే ఇది మొబైల్ అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. మరి డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే బ్రైట్గా ఉంది. మనకు అన్ని కలర్స్ అనేవి ప్రాపర్ కనిపిస్తున్నాయి. 4500 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. సో కాబట్టి మనకు అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. ప్లస్ ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా మనకు లౌడ్గానే వినిపిస్తుంది, స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేసిన కారణంగా. నెక్స్ట్గా ఇన్ఫినిక్స్ మొబైల్స్లలో మనకు ఎక్కువ ఏంటంటే కెమెరా పరంగా చూసుకున్నట్టయితే కొంచెం వెనుకబడి ఉంటాయి. మరి దీనిలో ఇద్దరు 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. సో మరి డీటెయిల్స్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అయితే ఇది ఒక గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి దాన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ దీనిలో మనకు వీడియో గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ కెమెరా 4K 60 FPS, సెల్ఫీ కెమెరా కూడా మనం 4K 30 FPSలో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన వీడియో శాంపుల్స్, ఫోటో శాంపుల్స్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే పిక్స్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు MediaTek Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 4nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ ఇది. మంచి ప్రాసెసర్. ఇప్పుడు నేను దీనిలో మీకు గేమింగ్ చేసి కూడా చూపిస్తాను. మనం చాలా స్మూత్గా అయితే 120 FPSలో గేమింగ్ చేసుకోవచ్చు. దీనిలో మనకు 144Hz రీఫ్రెష్ రేట్ కూడా ఇచ్చారు కాబట్టి మనం గేమింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంతోపాటు LPDDR5X ర్యామ్, స్టోరేజ్ టైప్ వచ్చేసి USB 4.0 అని ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా కూడా మనకు రీడింగ్ స్పీడ్, రైడింగ్ స్పీడ్ అనేది బాగుంటుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేసుకున్నా సరే, లేకపోతే డే టు డే లైఫ్లో చేసుకునే ప్రతి ఒక్క పని అనేది చాలా స్మూత్గా అయితే జరిగిపోద్ది. అంతేకాకుండా దీనిలో మనకు గేమింగ్ ట్రిగర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఇటువంటి ఫీచర్స్ అనేవి మనకు తక్కువ బడ్జెట్ ఫోన్లలో ప్రొవైడ్ చేయరు, ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే అది కూడా మనకు దీనిలో ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో మనం ఇలా ఈ ట్రిగర్స్ని వాడాలి అంటే దీని లోపల మనకు GT ట్రిగర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూస్ చేసి మనము లాంగ్ ప్రెస్ బటన్ టు ఎనేబుల్ అని చెప్పేసి ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా.
సో మనకు కావాల్సిన గేమ్ ఏదైతే ఉంటుందో దానికి ఇటువంటి వాటిని అయితే అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసినట్టయితే 5500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లో 45 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనకి ఇట్లా మెకానికల్ లైట్ వేవ్స్ ని ప్రొవైడ్ చేశారు. గేమింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఈ RGB లైట్స్ అనేవి. సో ఇక్కడ మనం ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ కి లైటింగ్ డ్యూరేషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పార్టీ మోడ్ అని చెప్పేసి ఆప్షన్ ని ప్రొవైడ్ చేశారు. సో వీటిని మనం ఇట్లా మనకు రిథమ్ కి తగ్గట్టు ప్లస్ బ్రీత్ అని చెప్పేసి మేటార్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ లైటింగ్స్ని అయితే మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు లైట్ ఎఫెక్ట్ ఫర్ ఫోటో టైమర్ అండ్ వీడియో షూటింగ్ అని చెప్పేసి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఇట్లా ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు వీడియోస్ క్యాప్చర్ చేసేటప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ మ్యూజిక్ ఉంటుంది చూసారా, దానికి కూడా మనకు లైట్ ఎఫెక్ట్ లింక్డ్ విత్ మెలోడీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. అంటే మన సాంగ్స్ వినేటప్పుడు దానికి తగ్గట్టు ఇక్కడ ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఛార్జింగ్ చేసేటప్పుడు ఫ్లాష్ అవుద్ది. సో ఇలా ఈ లైటింగ్ అనేది వీళ్ళు డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేశారు చూసారా, ఆ విషయం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే నథింగ్ ఫోన్లో కూడా మనకి ఎటువంటి లైటింగ్ వస్తుంది, కాకపోతే దీన్ని ప్రాక్టికల్గా వీళ్ళు ఎక్కువగా యూజ్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. ఓన్లీ షో పర్పస్ కోసం కాకుండా వీటిని మనం డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దీనిలో మనకు బైపాస్ ఛార్జింగ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. గేమింగ్ చేసేటప్పుడు మొబైల్ అనేది మనకు ఎక్కువ హీట్ అవ్వకుండా ఉండడానికి ఇది యూజ్ అవుద్ది. నెక్స్ట్ దీనిలో మనకు ఏ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు అంటే మనకు ఫోటోస్ క్యాప్చర్ చేసి దానిలో నుంచి ఏదైనా ఆబ్జెక్ట్ని ఇరేస్ చేయాలన్నా, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ వర్చువల్ అసిస్టెంట్ని ప్రొవైడ్ చేస్తారు కదా. సో అలానే దీనిలో వీళ్ళు మనకు ఫ్లాక్స్ అని చెప్పేసి ఒక వర్చువల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి వర్చువల్ అసిస్టెంట్ అన్నట్టు ఇది. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇన్బిల్ట్ షోల్డర్ బటన్స్ని ప్రొవైడ్ చేయడమైనా కానివ్వండి, లేకపోతే 1.5 మిలియన్కి పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తున్నాయి. మనకు దీనిలో MediaTek Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ RGB లైటింగ్ని ప్రొవైడ్ చేశారు. సో దీంతో పాటే మంచి డిస్ప్లే ఉంది, స్పీకర్స్ బాగున్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 1.5K డిస్ప్లే ఉంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 120 FPS లో మనం గేమింగ్ చేసుకోవచ్చు, 5500 mAh బ్యాటరీ ప్లస్ మొబైల్ కూడా లైట్ వెయిట్ ఉంది. మరి IP రేటింగ్ గురించి మాట్లాడితే IP64 ఇచ్చారు. సో ఇది ఇంకొంచెం 68 అలా ఇస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ లో కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది. అయినా కూడా మనకు ఇది గేమింగ్ దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేయడం మొబైల్ కాబట్టి దీనికంటే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మిగతా అన్ని ఫీచర్స్ అనేవి బాగున్నాయి. మరి దీని ప్రైజింగ్ ఏముంటుంది అనేది ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే వరకు అయితే తెలియదు. మరి మీరు దీని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీని ప్రైజింగ్ ఏముండబోతుంది అని అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.